బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా దైవ ప్రవక్త, మహాప్రవక్త, మానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల గురించి తెలుసుకుంటున్నాము. ఈ రోజున మనము రియాదుస్ సాలిహీన్ అంటే హదీస్ కిరణాలు తెలుగు అనువాదం 620వ ప్రవచనాన్ని తెలుసుకుందాము. తిర్మిజీ ఈ గ్రంథకర్త, హదీసుకర్త. మహాశలారా, ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే అహంకారాన్ని, తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తారో వారికి సంబంధించి ఒక మాట చెప్తున్నారు. అదేమిటంటే, మనిషి ఎల్లప్పుడూ అహంకారాన్ని ప్రదర్శిస్తూ పోతే చివరకు అతను తలబిరుసుల వ్యక్తుల జాబితాలో నమోదు చేయబడతాడు. ఆ తర్వాత ఇతనికి కూడా వారికి పట్టినటువంటి గతే పడుతుంది. మహాశలారా, మనిషి తలబిరుసుతనాన్ని, అదేవిధంగా పొగరుమూతనాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తాడు అంటే, అతనికి ఏదైనా ఒక ధనం ఉన్నా, లేకపోతే మరొక విధమైనటువంటి పదవి ఉన్నా, బలం ఉన్నా, శారీరక బలం ఉన్నా, ఈ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అతనికి ఒక రకమైనటువంటి అహంకారము, గర్వము బయలుదేరుతాయి. నేను గొప్ప, మిగతా వారందరూ కూడా తక్కువ అని. అదేవిధంగా కులపరంగా, మతపరంగా కూడా కొంతమందిలో నా కులం గొప్పది, నా మతం గొప్పది అన్న ఒక అహంకారాన్ని కూడా కొంతమంది కలిగి ఉంటారు. దీన్ని జాతి అహంకారం అంటారు. నా జాతి గొప్పది అని చెప్పేసి రేసిజం అంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, ఈ విధంగా ఎవరైతే గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తాడో, ఎందుకంటే గర్వము అనేది ఏదైతే ఉందో అది దైవం యొక్క గుణం. ఆయనకు తప్ప మరెవరికి కూడా అది చెల్లుబాటు కాదు. గర్వపడే హక్కు, అర్హత ఎవరికైనా ఉన్నది అంటే ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే ఉంది. మనుషులు ఎవరు కూడా గర్వపడే హక్కు వీరికి ఏమీ కూడా లేదు. ఎందుకంటే అందరూ కూడా బలహీనమైనటువంటి మానవులే. మహాశలారా, కాబట్టి ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, ఎవరైతే ఈ విధంగా తలబిరుసుతనాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తాడో, ఈ విధంగా ఎవరైతే ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, గర్విష్ఠుల, అహంకారుల జాబితాలో ఇతను కూడా చేరిపోతాడు. మరి చివరికి వారందరికీ పట్టినటువంటి గతి ఇతనికి పడుతుంది. వారందరికీ ఏం గతి పట్టింది? మంచిది పడుతుందా? చెడ్డ వ్యక్తులకి ఏదైతే జరుగుతున్నదో ఆ పర్యావసానం చెడ్డదే ఉంటుంది. కాబట్టి మహాశలారా, మనము ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది గర్వానికి పోకూడదు. ఎందుకంటే ఏదైతే మనకు ఇవ్వబడిందో అది కేవలం దైవం యొక్క అనుగ్రహం మాత్రమే, ఆయన ప్రసాదితం మాత్రమే. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకుని ఆయనకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ జీవితం గడపాలి తప్పించి, మనకు ఉన్న దానిపై మనం అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శించాము అంటే నాశనం చేస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.